ఉద్యోగులు రాజకీయ పార్టీలకు అమ్ముడు లేదన్న ఇదే చెప్తున్నాం. మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా పార్టీలు, మేము డైరెక్ట్ అడుగుతున్నాం. మీ విద్యార్థి విభాగాలు సంకనాకుతున్నాయా? ఇప్పుడు మీ నిరుద్యోగులు చేయబట్టే తెలంగాణలో రైతులు 402 మంది దాకా చనిపోయారు. మీ నిరుద్యోగులు చేయబట్టే స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్లతో 100 దాకా మీ నిరుద్యోగులు చేయబట్టే దాదాపు ఆటో డ్రైవర్లు 90 పైచలకు మీ నిరుద్యోగులు చేయబట్టే చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేది సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారింది. దీనికి ఏమైనా చెప్తారా? అంటే ఎందుకు మేము చేయబట్టి ఎందుకు పోయారు అంటే మీరు అన్నదానికి అర్థమైందో చెప్పనా? ఇన్ఫరెన్స్ మాకు గ్రూప్ 1 లో క్వశ్చన్స్ ఉంటాయి. ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీనికి ఇన్ఫరెన్స్, స్టేట్మెంట్ ఇచ్చి దీనికి అనాలిసిస్, క్రిటికల్ అనాలిసిస్ అంటారు. మీ క్వశ్చన్ లో ఇన్ఫరెన్స్ ఏందో నేను చెప్తా. నీ క్వశ్చన్ యొక్క అంతరార్థం ఏంది, బయట అనుకునేది నువ్వు నన్ను అడుగుది ఏందో చెప్పను. మీరు నిరుద్యోగులు చేయబట్టే కాంగ్రెస్ వచ్చింది. ఇలా కాంగ్రెస్ అనేటువంటి దీనిని ఇబ్బంది పెడతారు కాబట్టి దీనికి నైతిక బాధ్యత మీ నిరుద్యోగులు. ఇదే కదా, అంతే ఇదే కదా అడగాల్సిన స్టేట్మెంట్ అదే. అందుకే కదా ఫస్ట్ అనేటటువంటి యూనివర్సిటీలు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు అశోక్ నగర్కి వచ్చారు. కాంగ్రెస్ అండగా నిలబడ్డది మేము. గెలిపించినాం. ఎందుకు మీరు అన్నదానికి మేము బాధ్యత ఉంది, మేమేం తప్పించుకోవట్లేదు. మేము ముసలోళ్ళ కాలు మొక్కినాం. మీకు పింఛన్ కావాలన్నా, నీ మనవానికి ఉద్యోగం కావాలన్నా, ప్రమాణాలు నీకు పింఛన్ కావాలన్నా, నీ మనవానికి లగ్గం కావాలన్నా అని ఇట్లా అడిగినాం. ఇట్లా అడిగినా చేసినాం కాబట్టి రైతులకు కూడా నీకు రైతు బంధు కావాలన్నా, నీ కొడుకు ఉద్యోగం కావాలన్నా ఇట్లా అడిగినాం కాబట్టి అది మా నైతిక బాధ్యత ఉంది కాబట్టి అన్నిటి మీద మేము స్పందించినాం. కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీలు చచ్చిపోయినాయి. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి విభాగాలు అప్పుడు అంటే బీఆర్ఎస్ వాడు కేసీఆర్ కేసులు పెడుతున్నాడని భయపడ్డాడు. మరి కాంగ్రెస్ అనేటోడు రాజ్యాంగాన్ని విలువలను కాపాడేటటువంటి వాడు వాడు కేసులు పెట్టాడు. కంచెలు లేని ప్రభుత్వం తీసుకొచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు సంకనాకుతున్నారా? ఈ సంవత్సరంలో వీళ్ళకు సంఖ్యలు వేసుకొని ముసలోళ్ళ లెక్క మూలుగుతున్నారా? వీళ్ళ విద్యార్థి విభాగాలు ఏం పీకుతున్నాయని అడుగుతున్నాం. వీళ్ళు ఎందుకు ఏం చేయాలని అడుగుతున్నాం. ఇప్పుడు నిరుద్యోగుల మీద మీరు గ్రామాలలోకి వెళ్తారా? ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ ఉంది అసలు? ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా పోతాం. ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మరి ఆ గ్రామాలలోకి వెళ్తే? వీళ్ళు మోసం చేసిర్రు. మీరు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు తులం బంగారం పింఛన్ కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, రైతు బంధు కావాలన్నా, ఉద్యోగం. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటే చెప్పింది నేనే అన్న, కాలు మొక్కింది కూడా నేనే. ఎందుకంటే బస్సు యాత్రలు 2 బస్సు యాత్రలలో ఒక బస్సు యాత్రలు కీలకంగా ఉన్నా దానికన్నా ముందు బస్సు యాత్రలకు కూడా ఫైనాన్స్ మీరు పెట్టుకున్నారా? కాంగ్రెసే పెట్టుకుంది. కాంగ్రెసే పెట్టుకుంది. ఎంత చార్జ్ చేసింది అప్పట్లో? అప్పుడు 27 లక్షలు శాంక్షన్ చేసిరన్న. 27 లక్షలు. ఒక బస్ లో ఎంత మంది? బస్ కి 22 మంది 25 మంది వెళ్ళినాం. అలా రియాజ్ అనే వ్యక్తి ఒక 10 లక్షలు 15 లక్షల వరకు నొక్కేసిండు. తిన్నాడు బాజాబ్తో తిన్నాడు. ఆయన తిన్నాడు కాబట్టే కదా మమ్మల్ని సీఎం దగ్గరికి తీసుకొని పోతే అది ఇది చేస్తే మమ్మల్ని ఉన్న వాస్తవాలు బయటికి గక్తామని ఒక లెక్క బయటికి చెప్పలేదు ఆయన. ఎంత ఇచ్చిర్రు ఏంటి? కాంగ్రెస్ అంటే ఒక కరపత్రం లెక్క వాళ్ళకి ఎంత వచ్చింది ఎంత పోయింది అనేటువంటి వైట్ పేపర్ లెక్క అన్ని ప్రకటిస్తామని చెప్పిన వాళ్ళు కదా. ఒకవైపు బీఆర్ఎస్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మేము బీఆర్ఎస్ కొమ్ము కాదు. అదే మరి నువ్వు ఒక బస్సు యాత్రకు చేసినటువంటి డబ్బులు ఎంత వచ్చినాయి నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావు? బడ్జెట్ ను మొత్తాన్ని ఎట్లా చెప్తావు? ఇలా గ్రంథాలయ సంస్థ స్టేట్ చైర్మన్ ఉన్నాడు. మరి ఆయన నైతిక బాధ్యత 2 బస్సులకు 20 లక్షలు ఒకటే బస్ 2 బస్సులకు మరి మిగతా 10 లక్షలు మాకు ఎట్లా అంటే మేము ఖర్చులు పెట్టుకున్నాం అవి చేసినాం. మీకేమన్నా ఇచ్చిరా మరి? వేతన కూలి కింద కాదు. లేదు ఆ రోజు వేసుకొని కార్యకర్తగా మేము ఆ రోజు చెప్పిన ఆ రోజు మీ బాధ వేదన ఆ రోజు మేము కూడా ఏం చెప్పినాం అంటే మాకు ఒక్క పైస వద్దు. మనకు పార్టీ గెలిచినాక పార్టీ వాళ్ళు మాకేమన్నా మేము అప్పటికి మేము హాస్టల్లో ఎన్ని ఉన్నాం కదా, ఏమన్నా మీకు కొద్దిగా గొప్ప ఏమన్నా ఏ బుద్ధి అయితే ఇరి అంతే. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టమన్నారు. వాళ్ళు ఏంది 27 లక్షలు శాంక్షన్ చేసారు. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు ఎక్కడైనా భోజనాలకు దానికని చేసారు. మేము ఆ పైసల్ని కూడా ఏం అడగలేదు. వాళ్ళు ఎంత పెడుతురు ఏందనేది కూడా మేము అడగలేదు. తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అజయ్ కుమార్ సార్ 27 లక్షలు ఇచ్చిందనే తెలుసు. అజయ్ కుమార్ అంటే ఎవరంటే జార్ఖండ్లో ఆయన ఐపీఎస్ రిజైన్ చేసి పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిండు. అక్కడ ఆయన ఎంపీగా చేసిండు. ఆయన మంచి వ్యక్తి. ఆయన ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ భార్య కూడా హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని చేశారు. దాని తర్వాత మేము గెలిచి ఆ బస్సును మొత్తాన్ని కోఆర్డినేట్ చేసి ఇన్ఛార్జ్ ఇక్కడ రియాజ్ తీసుకున్నాడు. ఆయన స్టేట్ మొత్తాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. అయితే దీనికి ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు కదా, వీళ్ళందరూ కూడా సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, గ్రూప్స్కి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు కాబట్టి ఆయనకు సివిల్స్ వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది, వీళ్ళ యొక్క క్వాలిఫికేషన్
క్వాలిఫికేషన్ ఏందని ఆయన చూసి చలించి ఆయనే తీసుకున్నాడు వీళ్ళను. ఆయన డైరెక్ట్ అన్నాడు, డైరెక్ట్ పొలిటీషియన్స్కు మిమ్మల్ని చేతిలో పెడితే మిమ్మల్ని గలీజ్గా చూస్తారు, మీ క్వాలిఫికేషన్స్కు మీరు ఉండేటటువంటి స్థితికి వాళ్ళు మీకు పనికి రారని ఆయన కోఆర్డినేట్ చేసిండు పాపం. గొప్పోడు. అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరిగి మీరు? అన్ని తిరిగినాం, 119 తిరిగినాం. మొత్తం ఎంతమంది? 2 బస్సులలో 22 25 అట్లా. ఓకే, మొత్తానికి 25 లక్షలు ఇచ్చిండు. తర్వాత మీరు అడిగిల్లా మరి రియాజ్ అడిగినాం ఏమని? మాకు కొంత ఇచ్చిర్రు కదా, ఎందుకంటే మీకు ఆ రోజు చేతులకి వెళ్ళి ఖర్చులు పెట్టుకునే అన్నిటికి కూడా మిగిలిన కొంత ఇచ్చిర్రు. అది జీతం లెక్క ఏం కాదు, మా కూలీల లెక్క ఏం కాదు. కూలీల లెక్క అంటే అడ్డం మీద నడుక్కుంటాం. సుతార్ పైన వాడు ఉన్నాడు, నువ్వు నువ్వు 5 గంటల వరకే చేయాలి, లేదు నాకు ఇంకెక్కువ పని ఉంది, 1 గంట ఎక్కువ సేపు ఉండాలంటే నాకు ఏమి ఇస్తావు అంటాడు. అడ్డం మీద కూలీవాడు కూలి నీరు నేర్చుకొని పోతాడు. మేము అడ్డం మీద కూలీల లెక్క కూలి నీరు నేర్చుకొని పోలేదు. పార్టీ వస్తే మంచిది. ఇంకొకటి, ఇక్కడ కూలి అనేది కాదు, బస్ యాత్ర చేసిన వాళ్ళ లిస్ట్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళ చేతులు ఉంది. పచ్చిగా చెప్తున్నాం, మీ స్టూడియోలో ఈ పాట చెప్పొద్దు చెప్పకూడదు. మీ ఆడ బీఆర్ఎస్ఏ కనుక గెలిస్తే మా బజ్జీలు రాలే, అది నిజం. అవునా కాదా? 119 నియోజకవర్గాలలో తిరిగినాం. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాం అంటే, ఆ రోజు మీరు చేస్తుంటే ఎమ్మటే పార్టీ తెలుసుకొని ఆయన ఐటీలో పెట్టుకున్నారు. ఇది కూడా క్లారిటీ ఇవ్వాలన్నా. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నిఘా పెట్టడం అనేది ఇప్పుడు నా మీద నిఘా ఉంటున్నా స్టూడియో మీద. అందుకే ఇప్పుడు రియాజ్ అడిగితే ఏమన్నారు మరి? రియాజ్ ఇంకేం చెప్పలే, దాట వేసిండు సీఎం దగ్గర. మీరు అజయ్ అనే పర్సన్ కలిసిరా? చెప్పినాం. చెప్తే ఇక పార్టీ గెలిచింది అమ్మా, వాళ్ళకి చూయించుకోవాలా, పీసీసీకి వాళ్ళని కలువురని చెప్పిండు. ఈ మీ స్టూడియో వేదిక మేము ఏం చెప్తున్నాం అంటే, ఒకటి బస్సు యాత్ర గురించి మేము అడ్డ మీద కూలీల లెక్క పోలేదు, కాంగ్రెస్ గెలవాలంటే. జనార్దన్ భాయ్, మీరు సఫకేట్ అయిన ప్రాబ్లం లేదు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు అంత కష్టపడ్డారు, డే అండ్ నైట్ మీకు కుటుంబాలతో అన్నింటిని పుస్తకాలు అన్నింటిని పక్కన పెట్టి కాళ్ళ ఏళ్ళబడి దండం పెట్టి, మన ఇంట్లో మన తల్లిదండ్రులు అయినా ఎప్పుడో ఒకసారి కాలు మొక్తాయో కానీ మీరు పోయి ఎవరో తెలియని వాళ్ళందరి పాదాలు వేడుకున్నారు. సరే, మొత్తానికి మీరు అనుకున్నది విజయం అయితే సాధించలేదు, మీరు వెళ్ళిన దాంట్లో. కానీ ఇప్పటికీ మళ్ళా కనీసం బుక్కడి బువ్వ కూడా మళ్ళీ తినలేని పరిస్థితికి వచ్చింది కదా. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నారు, ప్రభుత్వం కూడా మిమ్మల్ని దగ్గర రానిత్తలేదు. ఎన్నిసార్లు కలిసి ఈ మధ్యలో ప్రభుత్వాన్ని? వాళ్ళను 7 నెలల వరకు, జూలై ఆగస్టు వరకు రెగ్యులర్గా కలిసినాం. ఒక బ్యాచ్ కలిసేది, ఒక బ్యాచ్ రోడ్ల మీద తిరిగేది, ఇంకో బ్యాచ్ ప్రతిపక్షాలకు కూడా వచ్చేది. అంటే ఒక్కొక్క బ్యాచ్కి ఎంతమంది ఉంటారు అంటే? బ్యాచ్ అంటానా, ఇప్పుడు మేము ఒక 100 మంది ఉన్నాం అనుకో, ఈ రోజుకు మనం ఏం చేద్దాం అనుకున్నాం అనుకో, కొంతమంది అటుపోరి, కొంతమంది ఇటుపోరి. అంటే ఈ బ్యాచ్ ఇదే అని ఏమి ఉండదు. ఆ రోజు ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఆడ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉన్నారు, నాకు అక్కడ పోయే దగ్గర కొద్దిగా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు మంచిగా ఉన్నాయి అనుకో, వేరే వాళ్ళతోటి మనం వాళ్ళకి ఫోన్ చేపిస్తే మనం చెప్తే తినగలిగేటోళ్ళు ఉన్నారు అనుకో, మీరు ఈ రోజు ఇటు బోరి అట్ట అనమాట. ఈ రోజు వచ్చినోడు రేపు రాడు, రేపు వచ్చినోడు ఎల్లుండి రాడు. కానీ ఎప్పటికీ మాత్రం ఈ సమస్యను అనేటటువంటి తీరడానికి అందరూ తన శాయశక్తుల ప్రయత్నం. జనార్దన్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. నేను డిగ్రీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని. నాది పీజీ అయినా, ఎంఫిల్ అయినా, పిహెచ్డి అయినా అన్ని కూడా తెలుగు యూనివర్సిటీలో నాది పిహెచ్డి అడ్మిషన్. నిరుద్యోగుల కోసం ఎందుకు పోరాటం చేసిండు? నిరుద్యోగుల గురించి ఎందుకు పోరాటం చేసినాడు? మేము ఎంత నష్టపోయినాం అంటే, గ్రూప్ 1 గురించి నేను కూడా సివిల్స్ రాసిన, మేము సివిల్స్ ప్రిపేర్ అయినాం. నాకు వచ్చినటువంటి ఆర్జీఎన్ఎఫ్ అయినా, నాకు వచ్చినటువంటి నెట్ దాంట్లోకైనా అన్నిటిని కూడా క్వాలిఫై అయినా అన్ని పక్కన పెట్టేసి కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యి వచ్చిన డబ్బులు కూడా ప్రిపరేషన్లోనే పెట్టుకున్నాం. ఇప్పుడు పిహెచ్డి కంప్లీట్ అయిందా? పిహెచ్డి సబ్మిషన్లో ఉన్నది, వచ్చిన డబ్బులు మొత్తం ప్రిపరేషన్లో పెట్టుకొని దీనికి పెట్టుకొని ఇటు గ్రూప్ 1 ఇవ్వకుండా ఆగమైపోయినాం. కాబట్టి మేము ఖచ్చితంగా దీని గురించి కొట్లాడాలి, మేము నష్టపోయినామని కొట్లాడినాం. ఎందుకంటే మా కన్నా రాహుల్ గాంధీ అక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు, అశోక్ నగర్ వచ్చినప్పుడు కూర్చొని మీతో తిని తర్వాత బిర్యానీ తిందామని కూడా చెప్పిండు. సో మెయిల్ పెట్టడం కానీ, రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నాలు ఏమన్నా జరిగినాయి? మెయిల్ పెట్టడం కాదు, సాక్షాత్తు నేనే 8,000 ఇచ్చి ఆయన ఏదైతే బవాచీలో తిన్నాడో ఒక చైర్ 2 రోజులు ఎంగేజ్ చేయించి ఆయన బవాచీలో బిర్యానీ 4-5 ప్లేట్లు రోజు మార్చేటట్టు పెట్టేసి నువ్వు ఇక్కడికి రా అని చెప్పినా వేడుకున్నాను. రాలేదు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీకి ట్వీట్లు కాదు, రెగ్యులర్గా ట్వీట్లు చేస్తారు, 100 కుప్పలు పోతాయి. రాహుల్ గాంధీ పర్సనల్ పిఏకి కూడా ఫోన్లు చేసినాం. రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం చేసి రాహుల్ గాంధీని కలిసే ప్రయత్నం ఎంత చేసినా కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడ కేసులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుందాం అనే క్రమంలో చేసినాము. కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీకి దీని మీద మొత్తం కూడా ఒకటికి ఇప్పుడు అంతా కేసుల్లో అది ఒక క్లారిటీ వచ్చేసింది కదా, రాహుల్ గాంధీ కలుస్తాం, చెప్తాం, చేస్తాం.